ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ప్రముఖులు. బెజవాడ అదొక ఊరు కాదు, అది ఒక చరిత్ర. దాని చుట్టూ నెలకొన్న రాజకీయం స్టేట్ పాలిటిక్స్ని ప్రభావితం చేసేంత శక్తివంతమైనది. ఆ చరిత్రలో ఒక అంతర్భాగం వంగవీటి మోహనరంగ. విజయవాడ రాజకీయాల్లో ఆయన పేరు చెరిగిపోనిది. ఆయన చేసిన రాజకీయం తెగింపు ఏ నాయకుడు చేయలేనిది. సామాన్య కుటుంబం నుంచి అనితర కాలంలోనే ప్రజానాయకుడిగా ఎదిగాడు రంగ. అలాంటి రంగ అంతే తక్కువ కాలంలో రాజకీయంలో ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగాడు. ఆ ఎదుగుదలని సహించుకొని కొన్ని శక్తులు పట్టపగలు నడి రోడ్డుపై నిరాయుధుడైన రంగాన్ని హత్య చేశారు. రంగా చనిపోయి ఇన్నేళ్లైనా ఇప్పటికీ బెజవాడ ఉలిక్కి పడుతుందంటే ఆయనకున్న ఫాలోయింగ్ అర్థం చేసుకోవచ్చు. ప్రజానాయకుడు, ప్రజల హక్కుల కోసం తన జీవితాన్ని అర్పించిన ధైర్యవంతుడు, కాపు ఉద్యమానికి ప్రాణంగా నిలిచిన నేత వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతిని రామచంద్రపురం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. రామచంద్రపురం, ద్రాక్షారామ, గంగవరం, సచ్చివాడ తదితర ప్రాంతాల్లో కాపు సంఘ పెద్దలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముందుగా రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సామాన్య ప్రజల కోసం, ముఖ్యంగా కాపు సమాజ హక్కుల కోసం అహర్నిశలు పోరాడిన ధైర్యవంతుడైన నాయకుడు వంగవీటి మోహనరంగ అని కొనియాడారు. అన్యాయం, అక్రమాలకు ఎదురు నిలబడి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు రంగా అని గుర్తు చేశారు. యువతకు స్ఫూర్తిగా నిలిచిన రంగా ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని తెలిపారు. అన్యాయానికి ఎదురు నిలిచి సామాన్యుల కోసం పోరాడిన పోరాట యోధుడు రంగా అని నాయకులు గుర్తు చేశారు. అధికారానికి భయపడని ధైర్యం, ప్రజలపై అపారమైన ప్రేమే రంగా గారి అసలైన బలం అని తెలిపారు. ఈరోజు రంగా గారి పేరు వినగానే ప్రజల హృదయాలు స్పందిస్తున్నాయంటే ఆయన ప్రజల కోసం చేసిన త్యాగమే కారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిచెట్టి చంద్రశేఖర్, రామచంద్రపురం పురపాలక సంఘ ప్రథమ మహిళ గాదంశెట్టి శ్రీదేవి శ్రీధర్, కనకాల వెంకటేశ్వరరావు, కౌన్సిలర్లు పెంటపాటి శ్రీను, పోతంశెట్టి కృష్ణ, రామచంద్రపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ అక్కల రిస్వంతరాయ్, గంగవరం గ్రామంలో గల రంగా మిత్ర మండలి పేరాబత్తుల నాగేశ్వరరావు, పెంటపాటి ప్రసాద్, గంగపత్రుల శ్రీను, పెంటపాటి ప్రకాష్, సుంకర యేసుప్రకాష్, పెద్దిరెడ్డి చిన్న, భాను, తుమ్మలపల్లి దుర్గారావు, సచ్చివాడ గ్రామ ప్రజలు, రాధారంగ మిత్ర మండలి సొసైటీ చైర్మన్ సలాది సీతారాము, బండారు భద్ర, తోటమాచర్రావు, బండారు పవన్, సలాది రాంబాబు, సలాది రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పేదవాడి కోసం తన ఆఖరి శ్వాస వరకు పరితపించేవారు. వాళ్ళ పోరాటమే నా పోరాటం అని ఎప్పుడు ముందుండేవారు. తనతో పాటు మనుషుల్ని ముందు నడిపించుకుని వెళ్ళేవారు. ఆ మహనీయుడు చనిపోయి 37 ఏళ్ళైనా ఇవాళకి రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఆయన కార్యక్రమాలు చేసుకుంటున్నారంటే ఆయన అభిమానుల గుండెల్లో ఎంత చిరస్థాయిగా నిలిచిపోయారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన చేసిన త్యాగాలు కానీ, ఆయన చేసిన పోరాటాలు కానీ, ఆయన ఒక అమరజీవి కింద మిగిలిపోయారు. రంగా గారు భౌతికంగా చనిపోయారే కానీ ఆయన ఆశయాలు అనేది ముందు వెళ్ళినంతకాలం ఆయన ఎల్లప్పుడూ బతికే ఉంటారు. ప్రతి పేదవాడి పోరాటంలోనూ, అణగాని వర్గాల హక్కుల కోసం పోరాటంలోనూ ఒక రంగా ఎప్పుడు బతికే ఉంటాడు. అది గుర్తుంచుకోండి. రంగా గారికి చావు లేదు. రంగా గారి అభిమానులకి ఒకటే విజ్ఞప్తి, ఆయన ఆశయాలను ముందు తీసుకెళ్దాం, చెయ్యి కలుపుదాము. మనం ముందుకు వెళ్ళినంతసేపు, కలిసి ముందుకెళ్ళినంతసేపు ఆయనకి చావు లేదు. ఆయన ఎప్పుడు అమరుడుగా ఉంటారు. జోహార్ బిఎంఆర్.